యూట్యూబ్‌లో ఎప్పుడైనా కేటగిరీ అని ఒక పేరు విన్నారా? మీరు వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నట్లయితే. ఒకవేళ విన్నట్లయితే దాని గురించి మీకేం తెలుసు అనేది ఫస్ట్ కామెంట్ చేయండి. అలాగే అసలు కేటగిరీ అంటే ఏంటి? ఈ కేటగిరీని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? పర్టిక్యులర్‌గా మన ఛానెల్‌కి ఏ కేటగిరీ అయితే సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు కేటగిరీ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కేటగిరీ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ ఉంటాం గదా! కుకింగ్ వీడియోస్ గానీ, లేకుంటే టెక్ రిలేటెడ్ వీడియోస్ గానీ, లేకుంటే యూట్యూబ్ రిలేటెడ్ గానీ, లేకుంటే ఎర్నింగ్ వీడియోస్ గానీ, ఇవన్నీ వేరు వేరు రకరకాల వీడియోస్ అయితే ఉంటాయి. మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మరి యూట్యూబ్‌కి ఏ విధంగా తెలుస్తుంది? ఈ వీడియో వీళ్ళకి మాత్రమే చూపించాలి. ఈ వీడియో టెక్ చూసే వాళ్ళకి మాత్రమే చూపించాలి. ఈ వీడియో ఎడ్యుకేషన్ వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే చూపించాలని ఏ విధంగా యూట్యూబ్‌కి తెలుస్తుంది అనంటే, ఫస్ట్ మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ టాపిక్ దీనికి సంబంధించిన కేటగిరీ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ యూట్యూబ్‌కి చెప్పాలి. యూట్యూబ్‌కి చెప్పిన తర్వాత యూట్యూబ్ రివ్యూ చేస్తుంది. అసలు ఈ కేటగిరీకి సంబంధించిందేనా? లేకుంటే కాదా అని. రివ్యూ చేసిన తర్వాత ఒకవేళ అదే కేటగిరీకి సంబంధించిందనుకోండి, నీ టాపిక్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ వీడియోని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కేటగిరీ అంటే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మరి ఇక్కడ కేటగిరీలో మనం ఒకవేళ తప్పు సెలెక్ట్ చేసుకుండేది ఉంటే, యూట్యూబ్ ఏ విధంగా రికమెండ్ చేస్తుంది? అంటే మనం ఇక్కడ సైన్స్ వీడియోస్ చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ చేస్తున్నాం. కానీ మనం సెలెక్ట్ చేసుకున్నది హౌ టు మీద సెలెక్ట్ చేసుకున్నాం. లేకుంటే వేరేది ఏదైనా ఎడ్యుకేషన్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరి ఆ వీడియో ఏ విధంగా రికమెండ్ చేస్తుంది? ఎవరికి రికమెండ్ చేస్తుందని ఇక్కడ డౌట్ రావచ్చు. యూట్యూబ్ రివ్యూ చేస్తుందని చెప్పాను గదా! మనం పెట్టిన కేటగిరీని. రివ్యూ చేసినప్పుడు ఫస్ట్ కొంతమందికైతే చూపిస్తుంది. చూపించిన తర్వాత ఆ వీడియో గనుక ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే యూట్యూబ్ ఆల్గోరిథం ఒక సంవత్సరం ముందు, 2 సంవత్సరాల ముందు చాలా వీక్‌గా ఉండే. బట్ ఇప్పుడేంటి అంటే యూట్యూబ్ ఆల్గోరిథం ఏ విధంగా నువ్వసలు ఏ వీడియో పెట్టినవు, ఏం మాట్లాడుతున్నావు, ఏ టాపిక్ రిలేటెడ్ మాట్లాడుతున్నావు అని ప్రతి ఒక్క మాటని యూట్యూబ్ పసిగట్టగలుగుతుంది. అది పట్టుకున్న తర్వాత ఒకవేళ నువ్వు తప్పు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా కూడా నీ కేటగిరీ వాళ్ళకు ఆ వీడియోని సజెస్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు చెప్తున్నాను వినండి. ఫస్ట్ మనకు కొన్ని గంటలుంటాయి గదా! ఆ కొన్ని గంటలలో మరి ఆ వీడియో ఫస్ట్ వేరే వాళ్ళకు యూట్యూబ్ ఆల్గోరిథం మొత్తం రీడ్ చేయముందుకు వేరే వాళ్ళు రికమెండ్ చేస్తుంది గదా! అక్కడ మనకు వ్యూస్ రాక, సీటీఆర్ రాక, ఇంప్రెషన్స్ వెళ్ళి మన వీడియో అనేది డౌన్ అవుతుంది. అలాగే ఛానెల్ అనేది గ్రో అవ్వదు. మరి స్టార్టింగ్‌లోనే ఇనీషియల్‌గానే మనకు మన ఛానెల్ కేటగిరీకి మన వీడియో వెళ్ళాలి అనంటే మనం కేటగిరీ పర్ఫెక్ట్‌గా అయితే సెలెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ మీకు సింపుల్‌గా ఏబీసీడీలు చెప్పినట్లయితే చెప్తున్నాను. ఎంత సింపుల్‌గా నీకు ఎవరు గూడా చెప్పలేరు నాకు దెలిసి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ కేటగిరీలో మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్ చేస్తున్నాం. కుకింగ్ వీడియోస్‌కి ఏం సెలెక్ట్ చేసుకోవాలి అంటే పీపుల్ అండ్ బ్లాగ్స్. లేకపోతే ఇంకా మనం ఏదైనా సైన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాం. లేకుంటే మొబైల్ రివ్యూస్ చేస్తున్నాం. లేకుంటే టెక్నాలజీ గురించి వీడియోస్ చేస్తున్నాం. దీని గురించనే వీడియోస్ చేస్తున్నారనుకోండి. అందులో డైరెక్ట్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తే నాకేమొస్తుంది అనంటే ఎడ్యుకేషన్ అని వస్తుంది. అలాగే హౌ టు గూడా వస్తుంది. ఎందుకు హౌ టు వస్తుంది అనంటే, హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్, హౌ టు మేక్ మనీ ఆన్ యూట్యూబ్ ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటిని హౌ టు కిందకి తీసుకోవచ్చు. అలాగే మిగతావి ఏవైతే యూట్యూబ్ గురించి నేర్పిస్తామో అంటే యూట్యూబ్ సెట్టింగ్స్ గానీ ఇవన్నీ ఉంటాయి చూడండి. అవి ఎడ్యుకేషన్ కిందకైతే వస్తాయి. ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్ అయితే ఉంటాయి. మరి మనకు పర్టిక్యులర్‌గా ప్రతి ఒక్క ఛానెల్‌కి ఈ కేటగరీ సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్పలేము. ఎందుకనంటే యూట్యూబ్‌లో చాలా రకాల టాపిక్స్ అనేది వీడియోస్ చేస్తూ ఉంటారు. చాలా రకాల కంటెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. నాకు తెలియదు, నీకు తెలియదు. వేల వేల కొద్దీ మనకు కంటెంట్‌లయితే ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మైండ్ సెట్ తోటైతే వస్తారు. అలాగే కొత్త కొత్త వాటిని తీసుకొనొస్తూ ఉంటారు. అందులో మరి ఏ కేటగరీ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనంటే, ఫస్ట్ నువ్వు ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నావో, ఆ వీడియో గురించి యూట్యూబ్‌లో సెర్చ్ చేయాలి. యూట్యూబ్‌లో సెర్చ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ఛానెల్ మీకు 100% కనిపిస్తుంది. మంచిగా సబ్‌స్క్రైబర్స్ తోటి, మంచి వ్యూస్ తోటి ఏదైతే మంచి వ్యూస్ అండ్ సబ్‌స్క్రైబర్స్‌తోని కనిపిస్తుందో
ఫస్ట్ ఆ ఛానల్ వీడియో లింక్ని తీసుకోవాలి. ఓకేనా? ఏదైనా మీకు అందులో కనిపించిన వీడియో లింక్ని తీసుకోవాలి. వీడియో లింక్ని తీసుకున్న తర్వాత క్రోమ్‌లోకి వెళ్ళి వ్యూ సోర్స్ అని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వ్యూ సోర్స్ అని పెట్టి ఆ వీడియో లింక్‌ని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు మొత్తం కూడా వీడియో డీటెయిల్స్ రావడం జరుగుతుంది. వీడియో సోర్స్ మొత్తం కూడా వస్తుంది. అక్కడ మనం డైరెక్ట్‌గా పైన క్రోమ్‌లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే కేటగిరీ అని సెర్చ్ చేయండి అక్కడ. కేటగిరీ అని సెర్చ్ చేయగానే అక్కడ మనకు క్లియర్‌గా వాళ్ళు ఏ కేటగిరీ పెట్టుకున్నారని చూపిస్తది. ఓకేనా? అంటే నువ్వు టాప్ యూట్యూబర్స్ ఒకళ్ళని చూసుకొని నువ్వు కొత్తగా వచ్చినావు. నీ టాపిక్ మీద అసలు ఏ కేటగిరీ పెట్టుకోవాలనేది నీకే ఐడియా లేదు కాబట్టి ఏదైతే నీ టాపిక్ మీద వీడియో చేసే వాళ్ళు పెద్ద క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో అది పెట్టుకున్నావు అనుకో నీకు సింపుల్‌గా ఉంటుంది. ఏది కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా అక్కడ ఆడియన్స్ నీ దగ్గరికి వచ్చేలా కనిపిస్తుంది. అలాగే నీ వీడియో వాళ్ళకి సజెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను సింపుల్‌గా చెప్తున్నాను. ఏదో మీరు ఈ కేటగిరీ అయితే ఇది పెట్టుకో అని చెప్పడానికి నేను చాలా రకాల కంటెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కుకింగ్ గురించి చెప్పిందనుకోండి. తర్వాత కొంతమంది వస్తారు మోటార్ గురించి నేను రిపేరింగ్ చేస్తున్నాను. దానికి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా చాలా రకాల టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కామెంట్స్‌లలో నిండిపోతాయి. అవి నిండిపోకుండా అలాగే మీ డౌట్ కూడా క్లియర్ అవ్వాలి అనంటే సింపుల్‌గా ఈ విధంగా చేయండి. ఇలా చేసినట్లయితే మీకు తొందరగా మీ ఒరిజినల్ కేటగిరీ ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. చిన్న వీడియోనే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ రిలేటెడ్ ఏ ప్రశ్న ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు చాలా నచ్చినట్లయితే ఒక లవ్ సింబల్